అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వడ్డర్లు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే వడ్డర్లు. దాదాపు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీతోనే ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వడ్డర్లకు గుర్తింపు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. వడ్డర్లకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వడ్డర్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని కానీ, వడ్డర్లకి ఆర్థికంగా మరి కార్పొరేషన్ నిధులు కానీ, అదేవిధంగా స్వతంత్రం కోసం పోరాడిన ఈరమలం చెందిన వడ్డెర ముద్దుబిడ్డ ఓబన్న జనవరి 11 జయంతి కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోమన్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మీరు అడిగే కోరికలు న్యాయమైన కోరికలు కాబట్టి తప్పకుండా తీరుస్తానని చెప్పి ఇప్పటికే వడ్డీ ఓబన్నది జయంతిని జరపాలని కూడా గౌరవనీయులు బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ గారు దీని ఆర్డర్ కాపీ కూడా ఇచ్చారు. రేపు మొన్నాడు కూడా గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి కూడా జీవో వస్తుందని కూడా మరి మీడియా ద్వారా కూడా మా వడ్డర్ల సోదరులకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ సంఘం కూడా చిత్తూరు జిల్లాలో అనేక కార్యక్రమాలలో కూడా పార్టీని ఇట తెలుగుదేశం పార్టీని ఇట సంఘాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్గొంటూ వడ్డర్లని చైతన్యం చేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, ప్రభుత్వం నుంచి మనకు వచ్చే వనరులు కానీ అన్నిటి కూడా కులాన్ని చైతన్యం చేస్తూ మరి రవి అధ్యక్షులు మరి ముందుకు తీసుకుని పోతున్నారు. మేము ఈరోజు ఎమ్మెల్యే గారిని కలిసాం. మన చిత్తూరు జిల్లా చిత్తూరు ఎమ్మెల్యే గారిని కలిసి 29వ తారీఖు నాడు ఒక భారీ ఎత్తున సభను ఏర్పాటు చేస్తున్నాం. మీరు కూడా ఆ సభకు రావాలని కోరాం, ఆహ్వానించాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. ఇంకా మిగతా పక్కనే పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ గారిని, అదేవిధంగా ఎంపీని కూడా పిలిపించి మరి ఆ యొక్క సభలో వడ్డర్లని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, వడ్డర్లకు ఏ విధంగా పెద్దపీట వేయాలి అని ఆ యొక్క సభలో కూడా వాళ్ళకి మేము తెలియజేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా కుల వృత్తిలో ఇట్లా చేతి వృత్తిలో ఆధారపడే కులాలకి 8,870 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కేటాయించింది. ఎవరైతే కుల వృత్తిలో పనిచేస్తారో, ఎవరైతే చేతి వృత్తిలో పనిచేస్తారో వాళ్ళు ఈరోజు పనిముట్లు యంత్రాలు కూడా కొనుక్కోలేకుండా పరిస్థితిలో ఉంటే ఏ ఒక్క కార్మికుడు ఎవరు కానీ పనిముట్లు యంత్రాలు కొనుక్కునే పరిస్థితి రాకూడదు. అందుకే 8,870 కోట్లు ఈరోజు ప్రభుత్వం నుంచి మేము కేటాయిస్తున్నాం. మీరు మీ యొక్క కులాలకు సంబంధించి ఏ యంత్రాలు కావాలా, ఏ పనిముట్లు కావాలా, మీ కులాలకు సంబంధించిందని ఒక నివేదిక ఇవ్వాలని కూడా బీసీ కార్పొరేషన్ ఈడీ ద్వారా కూడా మరి మీటింగ్లు పెట్టి కూడా వాళ్ళు నివేదిక తీసుకున్నారు. మా కులానికి సంబంధించి వడ్డెర సామాజిక వర్గము కొండల్లో రాళ్ళు పడతారు, మట్టి పని చేస్తారు, భవనాలు నిర్మాణం చేస్తారు, ప్రాజెక్టులు కడతారు, గుళ్ళు కడతారు, గోపురాలు కడతారు, ఎన్నో రకాలుగా నిర్మాణాలు చేసిన చరిత్ర కలిగిన కులం వడ్డెర కులం. అనంతపురం ఎంపీ గారు లక్ష్మీనారాయణ గారు, అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంట్లో వడ్డర్లు ఎస్టీ జాబితాలో చేర్పించమని ప్రత్యేకంగా ఆయన ప్రసంగించడం జరిగింది. ఆయన కూడా చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు ఎలక్షన్కు ముందే గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వడ్డర్లు చాలా శ్రమజీవులు, కష్టపడితే కానీ వాళ్ళకు కడుపు నింపుకునే పరిస్థితి లేదు. అలాంటి వారిని పక్క రాష్ట్రాల్లో ఎస్టీ ఎస్సీలుగా ఉండేటువంటి జాబితాలో వీళ్ళు కూడా చేర్పించాలా, వీళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా
వెంటనే స్పందించి తగిన న్యాయం చేస్తాను, మీకు మిమ్మల్ని ఉన్నతమైన స్థానాలకు నిలబెడతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. గౌరవ యువ నాయకులు అయినటువంటి మన లోకేష్ బాబు గారు కూడా తప్పకుండా మిమ్మల్ని చట్టసభల్లోకి తీసుకొని పోయే పూచి నాది అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము. మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా జనవరి 11వ తేదీ మా యొక్క వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని మరొకసారి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.